Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. హలో అన్న. హాయ్ రేష్మా. లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా, సేమ్ ఆ వీడియోని మన క్లయింట్స్ అందరూ చూసి అందులో కొంతమంది నాకు కొంచెం క్లోజ్ ఉండే వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చేశారు ఒక వీడియోని. అందులో ఒక డాక్టర్ మాట్లాడుతున్నారు ఏంటంటే తన పేషెంట్ కి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది పేషెంట్ కి. సో తనకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, సఫిషియెంట్ తీసుకున్నారు ఆయన కూడా, కానీ క్లెయిమ్ పెడితే రిజెక్ట్ అయింది బికాస్ తనకు ఆల్రెడీ పాస్ట్ 6-7 years నుంచి ఆస్తమా ఉంది, అది అయినా డిస్క్లోజ్ చేయకుండా పాలసీ తీసుకున్నారు. సో ఈయనేం అడుగుతున్నారంటే క్యాన్సర్కి ఆస్తమాకి అసలు సంబంధం ఏంటి, ఎందుకు క్లెయిమ్ రిజెక్షన్ చేయడానికి రీజన్ ఏంటి ఒకటి, అండ్ ఇంకొకటి దాన్ని డైరెక్ట్గా క్యాష్లెస్ ఇవ్వలేము అని చెప్పేసి రియంబర్స్మెంట్కి రండి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు పేషెంట్ని పట్టుకుంటారా లేదంటే మీ చుట్టూ తిరుగుతారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తర్వాత అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి మనం ఏం ఆన్సర్ చేస్తాం? సో రీసెంట్గా ఆ వీడియో నేను కూడా చూశాను. సో డాక్టర్ ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ అనేది 100% కరెక్ట్. బట్ ఇన్సూరెన్స్ ప్రాస్పెక్ట్లో ఏంటి అంటే ఇప్పుడు ఆ కస్టమర్ ఏదైతే ఉన్నారో ఆ కస్టమర్కి క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయింది, బట్ కస్టమర్ ఆల్రెడీ హ్యావింగ్ ఆస్తమా సిన్స్ 6-7 years నుంచి ఉంది అంటున్నావు. సో పాలసీ తీసుకున్నప్పుడు ఆస్తమాని ఎందుకు మెన్షన్ చేయలేదు ఫస్ట్ క్వశ్చన్, అంటే ఆయన ఫ్యాక్ట్స్ని హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సెకండ్ వచ్చేప్పటికి మనం ఏదైనా పాలసీ తీసుకునేప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్గా మెన్షన్ చేయండి అంటారు. అండ్ ఆ పాలసీ కాపీలోనే క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది, వర్డింగ్స్లో ఏమని మెన్షన్ అయి ఉంటుంది, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దట్ మే లీడ్స్ టు పాలసీ టెర్మినేషన్ అండ్ క్లెయిమ్ రిజెక్షన్ అని చెప్పని. సో ఈ చిన్న ప్రాబ్లమ్ని మనకి మెన్షన్ చేసుకోలేదు. సో మేబీ ఆ క్యాన్సర్ కూడా హైడ్ చేసి ఉండొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ అనేది రిజెక్షన్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే క్యాష్లెస్లో అవ్వలేదు, రీఎంబర్స్మెంట్కి రమ్మన్నారు అన్నావు. సో జనరల్గా ఏంటంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేంత వరకు క్యాష్లెస్లోనే పాలసీస్ అనేది క్లెయిమ్స్ అనేది ప్రాసెస్ అనేది చేస్తున్నాయి. బట్ కొన్ని సినారియోస్లో అంటే 95% ఆఫ్ ద క్లెయిమ్స్ క్యాష్లెస్లోనే అయిపోతున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి మనం క్యాష్లెస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ప్రాసెస్ అనేది అక్కడనే అయిపోతుంది. బట్ కొన్ని సినారియోస్లో ఆ 5% ఏదైతే ఉందో ఆ 5% కేసెస్లో దే మే రిక్వైర్డ్, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అడిషనల్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది, లేదు కొన్ని సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి, కొన్ని ఎర్లీ క్లెయిమ్స్ వచ్చినాయి, ఇట్లాంటివన్నీ చూసుకొని కన్సిడర్ చేసుకొని క్యాష్లెస్ ఇప్పుడు జడ్జ్మెంట్ చేయలేము, సో కమ్ ఫర్ బెటర్ రియంబర్స్మెంట్కి వస్తే ఏంటంటే వాళ్ళకి టైం ఉంటుంది. సో 30 days నుంచి 45 days వరకు ట్యాట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనఫ్ టైం ఉంటుంది వెరిఫికేషన్ చేసుకుని ప్రాసెస్ చేయడానికి. సో క్యాష్లెస్లో ఏంటి 1 or 2 daysలో డిశ్చార్జ్ అయిపోతారు కాబట్టి హరీబరీ మీద ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని సినారియోస్లో కొన్ని కేసెస్కి బేసిస్ ఆన్ కేస్ టు కేస్ ఉంటుంది, కొన్ని కేసెస్కి దే మే ఆస్క్ ఫర్ రియంబర్స్మెంట్. సో IRDA కూడా చెప్పేది ఏంటి అంటే క్యాష్లెస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 90-95% ఆఫ్ ద కేసెస్ క్యాష్లెస్లోనే ప్రాసెస్ చేస్తున్నాయి. అండ్ క్యాష్లెస్ అన్నాం కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నాను. ఈ ఎక్కువగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, 2 hours హాస్పిటలైజేషన్ ఉంటే సరిపోతుంది మీకు క్యాష్లెస్ వచ్చేస్తుంది అని. ఆ 2 hours అనే కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అసలు? సో దీన్ని 2 hours హాస్పిటలైజేషన్ అని అనడం కంటే, అంటే ప్రీవియస్లీ జనరల్గా 2 hours హాస్పిటలైజేషన్ అనే కాన్సెప్ట్ లేదు. దేనికోసం అడ్మిట్ అయినా 24 hours హాస్పిటలైజేషన్ అంటే అడ్మిట్ అయిన తర్వాత అబ్జర్వేషన్లో ఉండాలి, అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది కూడా మనకి ఈజీ అయిపోయింది, ప్రొసీజర్ అనేది ఈజీ అయిపోయింది. లెట్స్ సే ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ తీసుకుందాము. సో ప్రీవియస్లీ మనకి 1 day లేదా 1.5 day హాస్పిటలైజేషన్ అయ్యి అప్పుడు డిశ్చార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు 3 hours 4 hours డిశ్చార్జ్ చేసేస్తున్నారు. సో అంటే 24 hours హాస్పిటలైజేషన్ అవసరం లేదు. వీటిని డే కేర్ ప్రొసీజర్స్ అంటాము. 2 hours హాస్పిటలైజేషన్ అని అనడం కంటే డే కేర్ ప్రొసీజర్స్ అంటాం బెటర్. సో ఈ డే కేర్ ప్రొసీజర్స్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్కి లిస్ట్ ఉండేది. సో ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ విల్ బి కవర్డ్. సో సర్టెన్ లిస్ట్ ఏం పెట్టకుండా ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ విల్ బి కవర్డ్ అని చెప్పి ఒక టర్మినాలజీ ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే అనుకోండి, ఒకవేళ క్లయింట్కి నార్మల్ ఫీవర్ వచ్చింది, నార్మల్గా సెలైన్స్ పెట్టడం ఇలాంటి కండిషన్స్ ఉంటే వాటికి కూడా కవర్ అవుతుంది? లేదు, అంటే అవి మనకి ఓపీ బెనిఫిట్ కింద వస్తుంది, ఓపీ బెనిఫిట్స్ అవి. ఇక్కడ నేనేమంటున్నాను, ఇవి డే కేర్ ప్రొసీజర్స్ మనం చేయించుకునే ప్రొసీజర్. లైక్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్కి మనం ఒక ప్రొసీజర్ చేస్తాము, లేదు టాన్సిల్ కానీ అడ్నాయిడ్స్ కానీ ఒక ప్రొసీజర్ చేస్తాం. ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజర్స్కి డే కేర్ ప్రొసీజర్స్ కింద వస్తాయి ఈ ప్రొసీజర్స్. ఓకే, సో వీటికి 2 hours హాస్పిటలైజేషన్, 3 hours హాస్పిటలైజేషన్ అయినా, 4 hours హాస్పిటలైజేషన్ అయినా 1 day వెళ్ళి చేయించుకుని వచ్చేయచ్చు. జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ క్లెయిమ్ చేయాలంటే 2-3 hours టైం పడుతుంది ఈజీగా. సో ఆ డాక్యుమెంటేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పెట్టాలి, మనం మొత్తం వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు అప్రూవ్ అవ్వాలి. దీనికి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి
2 hours అనేది లాజికల్గా వర్కౌట్ కాదు, బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దాన్ని ప్రమోట్ చేస్తున్నాయి 2 hours హాస్పిటలైజేషన్ అని చెప్పని. అండ్ ఇంకొకటి అన్న, రెగ్యులర్ గా మనకి క్లయింట్స్ దగ్గర నుంచి అది వినిపిస్తూనే ఉంటది, ఎవ్రీ ఇయర్ నేనేం క్లెయిమ్ చేసుకోను కదా, ఎందుకు ప్రీమియం ఇంక్రీజ్ అవుతుందని ఒకటి. అండ్ నేను ఊరికే ఎందుకు కట్టాలి ప్రీమియం ఇన్సూరెన్స్ అన్నట్టుగా కొంతమంది క్లయింట్స్ మాట్లాడుతుంటారు. వాళ్ళకి మనం ఎందుకు కట్టాలి, ఎందుకు ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? జనరల్గా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమనేది అసలు దాని ఉపయోగపడకూడదు, మనం యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్లోనే ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాము. వన్స్ మనకు అది అవసరమైనప్పుడు అది మనకు బాగా ఉపయోగపడాలి అని చెప్పాలి. సో ఈ ప్రీమియమ్స్ అనేది, అంటే ప్రీమియం సినారియోస్ ఎట్లా పెరుగుతాయంటే, కొన్ని కంపెనీస్లో ఇయర్ ఆన్ ఇయర్ మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో రిస్క్ కూడా పెరుగుతుంది కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఇయర్ ఆన్ ఇయర్ మనకి ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో ఏజ్ బ్యాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 31 to 35, 36 to 40, 41 to 45 ఇట్లా ఏజ్ బ్యాండ్స్ ఉంటాయి. సో ఏజ్ బ్యాండ్ చేంజ్ అయినప్పుడు ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదొక సినారియో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా ఇయర్ ఆన్ ఇయర్. ఎంత ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుందో అంత ఇన్ఫ్లేషన్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా దానికి మ్యాచ్ చేయాలి కదా. సో దాన్ని మ్యాచ్ చేయడం కోసం అని చెప్పని ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సేమ్ సినారియోలోనే లెట్స్ సే ఎగ్జాంపుల్, వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియో, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియో వాడు కలెక్ట్ చేసిన ప్రీమియం కంటే ఎక్కువగా క్లైమ్స్ రూపంలో పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు ప్రీమియమ్స్ అనేది రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ అనేది కాన్స్టాంట్ కాదు. హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ అనేది కాన్స్టాంట్ కాదు. బికాస్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ప్రీమియమ్స్ పెరుగుతుంది, మన ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియమ్స్ పెరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాడు ఓవరాల్ పోర్ట్ఫోలియోలో కూడా చూసుకొని ప్రీమియమ్స్ అనేది మ్యాచ్ చేయడం కోసం ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఉంది కదా, నేను టర్మ్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకున్నప్పుడు డిసబిలిటీ రైడర్ ఒకటి, పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఒకటి యాడ్ చేసుకోవడానికి ట్రై చేశాను. అది అరౌండ్ 8,000 అలా ప్రీమియం ఉంది. అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ కూడా ఎంక్వైరీ చేశాను, ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ఉంది, కొంచెం తక్కువ ప్రీమియం వచ్చింది. నాకు ఏది బెటర్ అంటే నువ్వేం సజెస్ట్ చేస్తావు? సో టర్మ్ పాలసీలో వచ్చేప్పటికి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాడ్ చేసుకుంటే కనుక, డ్యూ టు యాక్సిడెంటల్గా డెత్ అక్కర్ అయితే మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నామో, సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటున్నామో, ఆ సమ్ ఇన్సూర్డ్ అనేది మనకి వచ్చేస్తుంది. డిజేబిలిటీకి కూడా ఏదైతే సమ్ ఇన్సూర్డ్ మనం ఆప్ చేసుకుంటున్నామో ఆ డిజేబిలిటీకి ఆ సమ్ ఇన్సూర్డ్ వచ్చేస్తుంది. సో టర్మ్ పాలసీలో ఓన్లీ నీకు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ, పీటీడీ బెనిఫిట్ డిజేబిలిటీకి సంబంధించి మాత్రం కవర్ చేస్తాడు. అదే పిఏ పాలసీలో వచ్చేప్పటికి, అంటే దీనికి కానీ మినిమల్ ప్రీమియమ్స్తో 8,000, 9,000 కైండ్ ఆఫ్ ప్రీమియమ్స్ అనేది టర్మ్లో స్టార్ట్ చేస్తారు. అదే ప్రీమియంని నేను పిఏ పాలసీలో పేమెంట్ చేసుకుంటే, లైక్ ఎగ్జాంపుల్ ఇంకొక 2,000 ఎక్కువైనా సరే, పిఏ పాలసీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, పిఏ పాలసీలో యూ విల్ గెట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, టెంపరీ టోటల్ డిజేబిలిటీ వస్తుంది, పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ వస్తుంది, పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ వస్తుంది, అండ్ డిసేపిరెన్స్ కానీ, బ్రోకెన్ బోన్స్ కానీ, లేదు అంటే కనుక ఇంక చైల్డ్ బెనిఫిట్ కానీ, పేరెంటల్ కేర్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్ బెనిఫిట్స్ అనేది వస్తాయి పాలసీలో. సేమ్ ప్రీమియంలో వీఆర్ గెట్టింగ్ ఎడిషనల్ బెనిఫిట్స్. సో దీంట్లో టీటీడీ బెనిఫిట్ అన్నాను, టెంపరీ టోటల్ డిజేబిలిటీ అన్నాను. ఈ టెంపరీ టోటల్ డిజేబిలిటీ ఏంటంటే, మనం బైక్ మీద వెళ్తూ ఉన్నాము, యాక్సిడెంటల్ అయ్యింది, చెయ్యి ఎరిగింది, డాక్టర్ అన్నారు ఒక 3 months బెడ్ రెస్ట్ తీసుకొని అన్నారు. సో అది మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే టెంపరీ టోటల్ డిజేబిలిటీకి 104 weeks వరకు, ఇన్ని వీక్స్ వరకు అని చెప్పని ఈ ఎవ్రీ వీక్ మన శాలరీని బేస్ చేసుకొని ఆ అమౌంట్ అనేది మనకి శాలరీ రూపంలో వస్తుంది. సో దానివల్ల మోర్ బెనిఫిట్ ఉంటుంది. సో పిఏ పాలసీ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ టర్మ్ పాలసీలో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కానీ, డిసేబిలిటీ కానీ యాడ్ చేసుకోవడం కంటే పిఏ పాలసీ తీసుకుంటే 100% బెనిఫిషియల్ ఉంటుంది.